లార్డ్ అమ్మ. నా పేరు స్వీటీ స్మైల్. నేను దొమ్మాయిగూడ నుంచి మాట్లాడుతున్నాను. ఈసెల్ దొమ్మాయిగూడ నుంచి మాట్లాడుతున్నాను. ఈ వీడియో చూసిన అందరికి కూడా ప్రైజ్ ది లార్డ్. అందరికీ బ్రదర్స్ అండ్ సిస్టర్స్కి అందరికీ వందనాలు. పెద్దపల్లి జిల్లా నుట్టూరు గ్రామం నుండి వచ్చే లైవ్ వీడియోస్ని ప్రొఫెట్ గారు ఎప్సిబా అమ్మగారి లైవ్ వీడియోస్ చూస్తున్నాను. అందులో ఎంతోమంది స్వస్థత పొందుతున్నారు. ఎంతోమందికి అద్భుతం జరుగుతుంది. దేవుడు ఎంతోమందికి కార్యాలు చేస్తున్నాడు. దేవునికి వందనాలు. అయితే ఆ రోజు నాకు కూడా అమ్మగారు ప్రార్థన చేశారు మా ఆయన విషయంలో. నెక్స్ట్ రోజు నాకు నిద్ర పట్టట్లేదు. 4-5 డేస్ నుంచి అస్సలు నిద్ర పట్టలేదు. నైట్ కళ్ళు మూసుకోవాలన్నా భయం అవుతుంది. ఏదో ఇట్లా చీకటిగా అనిపిస్తుంది. ఒకటేసారి చీకటికి ఏదో వచ్చినట్టు అనిపిస్తుంది. నేను మార్నింగ్ డ్యూటీకి వెళ్ళేటప్పుడు అమ్మకి ఫోన్ చేశాను. చేస్తే అమ్మగారు ప్రేయర్ చేశారు. భయపడకండి అనేసి, భయపడద్దు, ధైర్యంగా ఉండాలి, ప్రార్థన చేసుకోవాలి అని చెప్పారు అమ్మగారు. సరే అని చెప్పేసి వెళ్ళాను. ఆ తర్వాత మళ్ళీ నెక్స్ట్ డే అదే నైట్ రోజు బుధవారం జరిగింది. ఇది బుధవారం నైట్ మళ్ళీ లైవ్లోకి వెళ్ళాను. లైవ్లోకి వెళ్ళినాక అమ్మగారు అన్నారు లైవ్లో, నువ్వు చూడాలి వీడియోస్ చూస్తున్నావు ఎరోలా స్వీటీ స్మైల్ అని చెప్పేసి అన్నారు అమ్మగారు. నేనేం చూడని వీడియోలు ఏం చూస్తున్నాను, నాకు ఫోన్ ఎక్కువ చూసే అలవాటు కూడా లేదు కదా అమ్మ అని చెప్పేసి నేను అన్నాను. లేదు చూస్తున్నారు మీరు, నాకు దేవుడు చూపించాడు, చెప్పండి అని చెప్పేసి అమ్మ అన్నది. తర్వాత ఆలోచించుకున్న తర్వాత దేవుడు నాకు చూపించాడు. లేదు బిడ్డ, నువ్వు చూస్తున్నావు చెడు వీడియోలు, వాటి వల్ల నీకు మైండ్ డిస్టర్బెన్స్ అవుతుంది, సాతాను నిన్ను భయపడిపిస్తున్నాడు అని చెప్పేసి అర్థమైంది నాకు. ఆ వీడియోలు ఎలా అంటే భార్యాభర్తలను చంపడము, అలాంటి వీడియోలు చాలా చూస్తున్నాను. 24 hours డ్యూటీలో ఉన్నా కూడా అవి చూస్తూనే ఉన్నా, వాటిలోనే నీలం అయిపోతున్నా. దయచేసి నాలాగా ఎవ్వరూ అలాంటి వీడియోస్ చూడకండి. ఆ వీడియోస్ అలాంటివి చూడకండి అలాంటి వీడియోస్. ఎందుకంటే అవి సాతాను మనల్ని లోపరుచుకుంటే ఇంకా భయపడిపిస్తాయి. ఎవరు చూడకండి. అలా ప్రేయర్లో నాకు అమ్మ ప్రేయర్ చేసింది. అప్పటి నుంచి నాకు చాలా బాగా నిద్ర పడుతుంది, భయం కూడా లేదు. దేవునికి వందనాలు, స్తోత్రాలు, వందనాలు. దేవా వందనాలు తండ్రి. ఈ లైవ్లో ఉన్న ప్రతి ఒక్కరు అమ్మగారి లైవ్కి 9:30కి వస్తుంది. కంపల్సరీ అందరు లైవ్లోకి రండి. ఎన్నో స్వస్థతలు జరుగుతున్నాయి, ఎన్నో విడుదల అవుతున్నాయి అమ్మవారి ద్వారా. అమ్మ మీకు వందనాలు అమ్మ, చాలా థ్యాంక్స్ అమ్మ, వందనాలు. ఈ చిన్న సాక్ష్యము వందనాలు.